పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. సో మొత్తం మీద నిఫ్టీ 50 అయితే స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది. ముఖ్యంగా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది పరిశీలన చేసినట్టయితే నిఫ్టీ ఆటో, మెటల్, మీడియా అనేది టాప్ గెయినర్స్లో క్లోజ్ అయ్యాయి. ఐటీ సెక్టర్ కానీ ఎఫ్ఎంసీజీ, రియాలిటీ, హెల్త్ కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద 60% ఇండియన్ సెక్టార్స్ అయితే గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 500 నుంచి అడ్వాన్స్ డిక్లైన్ చార్టు అంటే ఫ్రెండ్స్, నిఫ్టీ 500 స్టాక్స్ యూనివర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్ని కంపెనీలు బుల్లిష్గా క్లోజ్ అవుతున్నాయి, ఎన్ని కంపెనీలు బేరిష్గా క్లోజ్ అవుతున్నాయి అనేది ఈ యొక్క అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చార్ట్ అనేది చూపిస్తుంది. బట్ ఎనీహౌ మార్నింగ్ అంతా కూడా కొద్దిగా బుల్లిష్గా ఉంది. దాని తర్వాత మళ్ళీ బేరిష్గా అంటే కిందకు పడిపోతున్న స్టాక్స్ పెరిగాయి. బట్ యూరోపియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా స్టేబుల్ అయ్యి కొంచెం బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి అనమాట. మొత్తం మీద మనం అబ్జర్వ్ చేసినట్టయితే బుల్లిష్గానేమో 260 కంపెనీలు క్లోజ్ అవ్వగా బేరిష్గా 240 కంపెనీలు అనేది క్లోజ్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ ఒక రకంగా ఫ్లాట్గానే ఉన్నాయి, ఎందుకంటే పెద్దగా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం అనేది కనిపించట్లేదు. బట్ స్టిల్ కొద్దిగా స్లైట్ బుల్లిష్ సెంటిమెంట్లో అయితే స్టాక్స్ అనేది క్లోజ్ అయ్యాయి. ఇక రూపాయికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది వచ్చింది. సెప్టెంబర్ 5న భారత రూపాయి అమెరికా డాలర్తో పోలిస్తే కొత్త కనిష్ట స్థాయికి పడిపోవడం అనేది జరిగింది. ఒక డాలర్కు రూపాయి రేటు వచ్చేసరికి 88.36 వరకు చేరింది. ఈ బలహీనతకి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ ఈక్విటీ నుంచి డబ్బుని తీసుకెళ్ళిపోతున్నారు, అంటే ఎగ్జిట్ అయిపోతున్నారు. రెండవది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ల ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ రూపాయి మీద ముఖ్యంగా నెగిటివ్గా చూపిస్తూ ఉంది. ఈ పరిస్థితిలో భారత రిజర్వ్ బ్యాంకు పెద్ద నష్టాలను తగ్గించడం కోసం జోక్యం చేసుకున్నట్టు మార్కెట్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం స్టేట్ రన్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో డాలర్ని అయితే సెల్ చేసి రూపాయిని నిలబెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాయి. ఇక 2025లో ఇప్పటి వరకు రూపాయి ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే దాదాపుగా 2.85% విలువ అనేదాన్ని కోల్పోయింది. మొత్తానికి చెప్పుకోవాలంటే గ్లోబల్ ట్రేడ్ టెన్షన్, ఫారిన్ అవుట్ఫ్లోస్ అనేది రూపాయి మీద ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. ఆర్బీఐ మాత్రం పరిస్థితిని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంది. డైలీ వాయిస్లో ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ CEO సందీప్ భాగ్లా గారు మాట్లాడారు. ఆయన ఏమంటున్నారంటే ట్రంప్ టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం త్వరలోనే సర్జికల్ మెజర్స్ తీసుకురావచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం కొన్ని టార్గెటెడ్ PLI స్కీమ్స్ లాంటి చర్యలు తీసుకొని టారిఫ్ల వలన ఎక్కువగా ప్రభావితమైన ఇండస్ట్రీస్ కానీ సెక్టార్స్ కానీ వాటికి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇక మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే 2 ప్రధాన విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి వచ్చేసరికి కంపెనీ ఎర్నింగ్ విజిబిలిటీ ఎలా ఉంది, అంటే కంపెనీలు రిజల్ట్స్ అనేది ఎలా జనరేట్ చేస్తున్నాయనేది స్పష్టత వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత గ్లోబల్ అన్సర్టనిటీస్ అనేది తగ్గడం కూడా ఈ 2 ఇంపార్టెంట్ ప్రధాన అంశాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం టారిఫ్ సమస్యపై స్పష్టత వచ్చేసింది అనుకోండి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ యొక్క సెంటిమెంట్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మొత్తానికి ప్రభుత్వం నుంచి కొన్ని చర్యలు, అట్ ద సేమ్ టైం గ్లోబల్ టెన్షన్స్ అనేది తగ్గాయనుకోండి, మార్కెట్కి కొంత ఊపిరి పిచ్చుకున్నట్టు అవుతుందని చెప్పేసి ఆయన మెన్షన్ చేశారు. భారతీయ స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పరిస్థితికి సంబంధించిన ఒక అప్డేట్ ఇది. ఆగస్టులో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క హోల్డింగ్స్ 13 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. NSEలో లిస్ట్ అయిన కంపెనీల్లో వాళ్ళ యొక్క ఓనర్షిప్ 15.8%కి తగ్గిపోవడం జరిగింది. NSDL డేటా ప్రకారం FIS ఆస్తులు జూలైలో 71.97 లక్షల కోట్లు ఉండేది. ఆగస్టులో వచ్చేసరికి 70.33 లక్షల కోట్లకి అనేది పడిపోయింది. అంటే నెలలో సుమారుగా మనం చూసుకున్నట్టయితే 2.3% అనేది తగ్గిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మనం చూస్తే విదేశీ ఫండ్స్ అనేది దాదాపుగా 1.7 lakh crores అనేది మార్కెట్ నుంచి బయటకు తీశారు. అయినప్పటికీ సెన్సెక్స్, నిఫ్టీ 2 ఈ ఏడాది దాదాపుగా 4% రిటర్న్ అనేది జనరేట్ చేశాయి. అదే సమయంలో దేశీయ ఇన్వెస్టర్స్ అంటే DIs అంటాం కదా, వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు. 2025లో ఇప్పటి వరకు వాళ్ళు ఏకంగా 5.2 lakh crores అనేది మార్కెట్లో అయితే పెట్టుబడి పెట్టారు. దాంతో వాళ్ళ యొక్క ఓనర్షిప్ అనేది 17.82% అనే దానికి ఇంక్రీజ్ అయింది. ఇది రికార్డ్ స్థాయి అని చెప్పేసి చెప్పొచ్చు. మార్చి 2025లో DIs FIS కంటే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి భారత మార్కెట్కు లోకల్ మనీనే ప్రధానమని అని చెప్పేసి ప్రూవ్ అయితే చేశారు. మొత్తానికి విదేశీ ఇన్వెస్టర్లు తగ్గుతున్నా దేశీయ ఇన్వెస్టర్లు మార్కెట్కు పెద్ద సపోర్టుగా నిలుస్తూ ఉన్నారు. టెలికాం కంపెనీకి సంబంధించిన వోడాఫోన్ ఐడియా షేర్స్ ఈరోజు మార్కెట్లో హాట్ టాపిక్గా మారాయి. సెప్టెంబర్ 5న కంపెనీ షేర్ ధర 10% అనేది పెరిగి 7.27 రూపాయల వద్ద అప్పర్ సర్క్యూట్లో అయితే లాక్ అయింది.
ఇది వరుసగా 3వ రోజు గెయిన్ని నమోదు చేసింది. ఈరోజు మార్కెట్లో షేర్కి డిమాండ్ అనేది స్ట్రాంగ్గా కనిపించింది. 83 కోట్లకు పైగా షేర్లు, దాదాపుగా 572 కోట్ల విలువ కలిగిన షేర్లు అయితే ట్రేడ్ అయ్యాయి. గత 10 రోజుల సగటు వాల్యూమ్ కంటే కూడా చాలా ఎక్కువ అని చెప్పేసి చెప్పొచ్చు. గత 5 రోజుల్లో 11% లాభం, గత ఒక నెలలో 5% పెరుగుదల షేర్లో చూపించింది. అయితే ఈ ఏడాది మొత్తంగా చూస్తే 2025లో ఇప్పటివరకు 9% అనేది డ్రాప్ అయినట్టు తెలుస్తుంది. ఇక మరో ముఖ్యమైన వార్త ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ కోసం చూస్తుందని చెప్పేసి అతను కనీసం 1 బిలియన్ అంటే 8,800 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే కంపెనీలో 12% నుంచి 13% స్టేక్ ఇవ్వడానికి అవకాశం ఉందని చెప్పేసి ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ అనేది చెప్తోంది. మొత్తానికి భారీ వాల్యూమ్, ఇన్వెస్టర్ సపోర్ట్, గవర్నమెంట్ డిస్కషన్ల కారణంగా వోడాఫోన్ ఐడియా షేర్ మళ్ళీ హైలైట్ అయితే అవుతూ వస్తూ ఉంది. జిఎస్టీలో వచ్చిన తాజా మార్పుల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఇది. ఇకపై జొమాటో కానీ, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు కస్టమర్స్ దగ్గర నుంచి డెలివరీ ఛార్జీలు అనేది వసూలు చేస్తున్నారు. అయితే ఇకపై ఏంటంటే ఆ డెలివరీ ఛార్జీల మీద 18% జిఎస్టీ అనేది చెల్లించాల్సి ఉంది. అయితే పెద్ద బ్రోకరేజ్ సంస్థలు ఏం చెప్తున్నాయంటే, ఈ అదనపు జిఎస్టీ ప్రభావం పెద్దగా ఉండదని చెప్పేసి అంటున్నాయి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి పన్నుభారం అనేది ఎక్కువగా ఎండ్ కస్టమర్లకే పాస్ ఆన్ చేశారు. అంటే ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళకి ప్రభావం పడుతుంది అనమాట. సో ఈసారి కూడా అదే జరగవచ్చు అని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి. మార్కెట్ పరంగా చూస్తే ఎటర్నల్ షేర్ ఏమో 2.3% పెరిగి కొత్త హైన్ అయితే రీచ్ అయింది. స్విగ్గీ వచ్చేసరికి 3.3% అనేది పెరిగి 437 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. మొత్తం మీద చెప్పాలంటే ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్కు జిఎస్టీ వల్ల ఖర్చు పెరిగినా ఆ భారం అనేది కస్టమర్కి చేరే అవకాశం ఉంది. అందుకని కంపెనీల మార్జిన్ పైన పెద్దగా నెగిటివ్ ప్రభావం ఉండదనే అంచనా అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు మార్కెట్లో శ్రీ దిగ్విజయ్ సిమెంట్ షేర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ ఇది. సెప్టెంబర్ 5న చూస్తే కంపెనీ షేర్ అనేది 3% కంటే ఎక్కువగా పడిపోవడం అనేది జరిగింది. కారణం ఏంటంటే ప్రమోటర్ ట్రూ నార్త్ ఫండ్ వీళ్ళు తమ 50% స్టేక్ ఏదైతే ఉందో దాన్ని ఇండియా రీసర్జెన్స్ ఫండ్ IRFకి అమ్మేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది. ఈ డీల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 631 కోట్ల రూపాయలు విలువ ఉందన్నమాట. సో వీళ్ళు క్లోజింగ్ ప్రైస్తో కంపేర్ చేస్తే 12% డిస్కౌంట్లో, ఓపెన్ ఆఫర్ ప్రైస్తో కంపేర్ చేస్తే 4% డిస్కౌంట్లు అనేది ఈ యొక్క సేల్ అనేది వాళ్ళు ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఈ ఓపెన్ ఆఫర్లో కంపెనీ 26% షేర్ క్యాపిటల్ పబ్లిక్ నుంచి కొనుగోలు చేస్తుంది అనమాట. ఈ డీల్ పూర్తయిన తర్వాత శ్రీ దిగ్విజయ్ సిమెంట్పై కంట్రోల్ IRFకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇక ట్రూ నార్త్ ప్రమోటర్గా అయితే కొనసాగదు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ట్రూ నార్త్ వాళ్ళు దాదాపుగా 6-7 ఏళ్ల తర్వాత కంప్లీట్ ఎగ్జిట్ అనేది తీసుకుంటున్నారు. 2018లో వాళ్ళు బ్రెజిల్ కంపెనీలో ఉన్న స్టేక్ అనేది 75% స్టేక్ కొనుగోలు చేసి శ్రీ దిగ్విజయ్ సిమెంట్లో ప్రవేశించారన్నమాట. మొత్తానికి కొత్త యాజమాన్యం శ్రీ దిగ్విజయ్ సిమెంట్లోకి రావడం షేర్ ప్రైస్పై కొంత ప్రెషర్ అనేది క్రియేట్ చేసిందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఇండస్ టవర్ షేర్పై ఒక అప్డేట్ అనేది ఉంది. సెప్టెంబర్ 5న ఇండస్ టవర్ షేర్స్ అనేది 5% దాకా పెరగడం అనేది జరిగింది. దీనికి గల కారణం ఏంటి అంటే, ప్రమోటర్ అయిన భారతీ ఎయిర్టెల్ ఇటీవలే పెద్ద ఎత్తున షేర్లు అనేది కొనుగోలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 మధ్యలో కేవలం 5 రోజుల్లోనే 68.76 lakh షేర్స్ ఓపెన్ మార్కెట్లో భారతీ ఎయిర్టెల్ అనేది కొనుగోలు చేసింది. ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్ ఇండస్ టవర్లో 50% స్టేక్ అయితే కలిగి ఉంది. ఈ బై ఆర్డర్స్ వల్ల ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ బలంగా మారింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపుగా 89,000 కోట్ల రూపాయలకైతే చేరింది. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇండస్ టవర్స్ ఇటీవలే ఆఫ్రికన్ మార్కెట్లోకి అడుగు పెట్టడానికి అనుమతి అయితే పొందింది. నైజీరియా, ఉగాండా, జాంబియా దేశాల్లో ఆపరేషన్స్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇది కంపెనీకి మొదటి అంతర్జాతీయ ఎక్స్పోజర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తానికి భారతీ ఎయిర్టెల్ షేర్స్ అనేది బై చేయటం, ఆఫ్రికా ఎక్స్పాన్షన్ రెండు కూడా ఇండస్ టవర్స్ షేర్స్ పైకి వెళ్ళడానికి అనేది దోహదపడ్డాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. FMCG స్టాక్స్ GST రేట్ కట్టు అండ్ ట్యాక్స్ కట్టు తర్వాత ఏంటంటే పాజిటివ్గా అయితే రియాక్ట్ అయ్యాయి. ప్రస్తుతానికి ఈ యొక్క కంపెనీల్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే ప్రాఫిట్స్ ఉన్నాయో వాళ్ళు బుక్ చేసుకుంటున్నారని చెప్పేసి తెలుస్తుంది. దానివల్ల FMCG స్టాక్స్ అనేది కొద్దిగా ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మార్కెట్లో బల్క్ డీల్స్లో హైలైట్ అయిన ప్రైమ్ ఫోకస్ గురించి ఒక అప్డేట్ అనేది ఉంది. సెప్టెంబర్ 5న ప్రముఖ ఇన్వెస్టర్లు రమేష్ దమాని, మధుసూదన్ కేలా వీళ్ళు ఇంకా కొంతమంది ఇన్వెస్టర్లు కలిసి 3.3% స్టేక్ అంటే 146 కోట్ల రూపాయల విలువ కలిగిన షేర్స్ అనేది అయితే ప్రైమ్ ఫోకస్లో కొనుగోలు చేసినట్టు తెలుస్తూ ఉంది. మధుకేలా గారు కానీ వాళ్ళ కొడుకు వాళ్ళ సంస్థ అనేది ఏకంగా 62.5 lakh షేర్స్ అనేది అంటే 2.01% స్టేక్
ఒక్కొక్క షేర్ని 142 దగ్గర అయితే కొనుగోలు చేసినట్టు మనకు అప్డేట్ అయితే ఉంది. అదే సమయంలో రమేష్ దమానీ గారు 8 లక్షల షేర్లు, ఉత్పల్ సేటు 17 lakh షేర్స్, ఎఫ్ఈ సెక్యూరిటీస్ మరియు సమ్యక్ ఎంటర్ప్రైజ్ వీళ్ళు వచ్చేసరికి 14.55 lakh షేర్స్ అనేది కొనుగోలు చేశారు. ఇదే రోజు సింగపూర్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అనమాట, వాళ్ళైతే షేర్స్ అనేది ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. ఈ బల్క్ డీల్ తర్వాత ప్రైమ్ ఫోకస్ షేర్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇచ్చి 10% అప్పర్ సర్క్యూట్లో అయితే క్లోజ్ అయింది. ప్రైమ్ ఫోకస్ అనేది విజువల్ ఎఫెక్ట్స్ అండ్ యానిమేషన్ సర్వీసులు, ఫిల్మ్, టీవీ అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీకి అందించే గ్లోబల్ కంపెనీ అనమాట. మొత్తానికి టాప్ ఇన్వెస్టర్ల ఎంట్రీతో ప్రైమ్ ఫోకస్ మళ్ళీ మార్కెట్లో హైలైట్ అయితే అయ్యింది. మోషిప్ టెక్నాలజీస్ ఈ షేర్ అనేది చాలా హాట్ స్టాక్గా మారిపోయింది. గత 6 సెషన్లో చూస్తే ఈ షేరు 48% ర్యాలీ అనేది చేసి ఇన్వెస్టర్ల దృష్టిని అయితే ఆకర్షించింది. సెప్టెంబర్ 5న చూసుకున్నట్లయితే దాదాపుగా 10% పెరిగి 52 వీక్ హై దగ్గర అయితే ఈ స్టాక్ అనేది క్లోజ్ అయింది. మోషిప్ టెక్నాలజీస్ అనే ఇండియా బేస్డ్ సెమీ కండక్టర్ మరియు సిస్టమ్ డిజైన్ సర్వీసెస్ కంపెనీ అనమాట. ప్రస్తుతం దేశంలో సెమీ కండక్టర్ మిషన్కు గట్టి పుష్ అనేది వచ్చింది కాబట్టి ఈ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈరోజు మార్కెట్లో మనం చూస్తే 608 కోట్ల విలువ కలిగిన ఈ యొక్క వర్త్ ఆఫ్ షేర్స్ అనేది ట్రేడ్ అయ్యాయి. అంటే వాల్యూమ్స్ కూడా రికార్డ్ స్థాయిలో పెరిగింది. జూన్ 30 నాటికి కంపెనీ ప్రమోటర్స్ 44.28% స్టేక్ అనేది కలిగి ఉన్నారు. పబ్లిక్ ఏమో 55.62% స్టేక్ అయితే కలిగి ఉన్నారు. ఇంకా గమనించదగ్గ విషయం ఏంటంటే షేర్లు ప్రస్తుతం చాలా హై వాల్యూలో ఉందన్నమాట. పిఈ రేషియో మాత్రం 217 అనేది చూపిస్తుంది. మొత్తానికి ఇండియా సెమీ కండక్టర్ పుష్, హెవీ వాల్యూమ్స్, పాజిటివ్ సెంటిమెంట్ కారణంగా మోషిప్ టెక్నాలజీ షేర్స్ అయితే రికార్డ్ స్థాయి అనేది సృష్టిస్తూ వస్తూ ఉన్నాయి. రీసెంట్ న్యూస్లో ఓలా ఎలక్ట్రిక్ అనేది కనిపిస్తుంది. సెప్టెంబర్ 5న ఓలా ఎలక్ట్రిక్ షేర్ దాదాపుగా 8% అనేది పడిపోయి 59.9 వద్ద అయితే ట్రేడ్ అయింది. వరుసగా రెండో రోజు భారీ కరెక్షన్ అయితే తీసుకుంది. గత 2 రోజుల్లో మొత్తంగా 14% ఫాల్ అయితే వచ్చింది. ఈ కరెక్షన్కు ప్రధాన కారణం ప్రముఖ ఇన్వెస్టర్ సాఫ్ట్ బ్యాంకు తమ షేర్లో 2% స్టేక్ అనేది ఓపెన్ మార్కెట్లో సేల్ చేశారు. జూలై 15 నుంచి సెప్టెంబర్ 2 మధ్య సాఫ్ట్ బ్యాంకు 94.9 మిలియన్ షేర్స్ అనేది సేల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ డీల్ తర్వాత సాఫ్ట్ బ్యాంకు హోల్డింగు 17.83% నుండి 15.68%కి తగ్గిందనమాట. గమనించదగ్గ విషయం ఏంటంటే సాఫ్ట్ బ్యాంక్ ఓలా ఎలక్ట్రిక్లో ఐపీఓకు ముందే పెద్ద ఇన్వెస్టర్గా ఉంది. మొత్తానికి గత 3 వారాల్లో ఓలా ఎలక్ట్రిక్ షేర్ దాదాపుగా 80% ర్యాలీ అనేది కనబరిచింది. ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్, సాఫ్ట్ బ్యాంకు స్టేక్ అనేది కూడా కొద్దిగా సేల్ చేస్తుంది. అందుకని సెల్లింగ్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఎయిర్లైన్స్ రంగానికి సంబంధించిన స్పైస్ జెట్కి సంబంధించిన ఒక అప్డేట్ ఇది. స్పైస్ జెట్ కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఏప్రిల్ జూన్ అంటే Q1 రిజల్ట్స్ అయితే ప్రకటించింది. కంపెనీకి ఈసారి భారీ నష్టం అనేది రావడం జరిగింది. Q1లో చూసుకున్నట్లయితే స్పైస్ జెట్కు 233 కోట్ల నష్టం అనేది వచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో కనుక చూస్తే 158 కోట్ల రూపాయల లాభం అనేది వచ్చింది. అంటే లాభం నుండి నష్టాల్లో కంపెనీ వెళ్ళిందని చెప్పేసి క్లియర్గా తెలుస్తూ ఉంది. కంపెనీ రెవెన్యూ కూడా గణనీయంగా పడిపోయింది. Q1లోనేమో మనం చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో రెవెన్యూ 1708 కోట్లు అనేది ఉంది. ఇప్పుడేమో 1120 కోట్లకు అనేది వెళ్ళిందనమాట. అంటే దాదాపుగా 34% రెవెన్యూ కూడా డ్రాప్ అయింది. ఈ నష్టానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. గ్రౌండ్ అయిన విమానాలు కానీ వాటిని సర్వీస్లోకి తీసుకురావడంలో చాలా ఖర్చు అనేది పెట్టింది. నెక్స్ట్ పొరుగు దేశంలో ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ అనేది కూడా ఒక రీజను. ఇక కొన్ని కీలక రూట్లో ఎయిర్ స్పేస్ పరిమితులు అనేది కనిపించాయన్నమాట. ఇవన్నీ కలిపి లీజర్ ట్రావెల్ డిమాండ్ అనేది కూడా తగ్గించాయి. అయితే ఒక పాజిటివ్ పాయింట్ ఉంది. గత ఏడాది స్పైస్ జెట్ నెట్వర్త్ అనేది 2398 కోట్లు నెగిటివ్గా ఉండేది. అది ఈసారి 446 కోట్ల పాజిటివ్కి అనేది రావడం జరిగింది. మొత్తానికి రెవెన్యూ తగ్గడం వల్ల స్పైస్ జెట్ ఈసారి నష్టాల్లోకి వెళ్ళిన కంపెనీ నెట్వర్త్ అనేది మెరుగుపడటం ఒక సానుకూల అంశంగా అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీ 50కి సంబంధించిన ప్రీమియం డికే అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఆప్షన్కి సంబంధించి కాల్స్ పుట్స్ అనేది నిన్న మార్నింగ్ కొద్దిగా తడబడింది. దానివల్ల కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది వచ్చింది. మళ్ళీ లాస్ట్లో ఏంటంటే ఒక రకంగా సైడ్ వేస్లో అయితే క్లోజ్ అయింది. సో ఇన్ సింపుల్గా ఏంటంటే కొద్దిగా బేరిష్ సెంటిమెంటు వోల్టాలిటీ అనేది కనిపించిందని చెప్పేసి ప్రీమియం డికే చెప్తూ ఉంది. ఇక నిఫ్టీకి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం పరిశీలన చేద్దాం. మొత్తం మీద 24,741 దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అయింది. 25,000 కింద 24,500 పైన అయితే ఉందన్నమాట. పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే 0.77 అనేది చూపిస్తుంది. 1 కంటే తక్కువగా ఉంది. స్టిల్ కాల్స్ అనేది సెల్ చేస్తూ ఉన్నారు నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.86 అనేది చూపిస్తూ ఉంది. స్టిల్ 1 కంటే తక్కువగా ఉంది. కొద్దిగా కాల్స్ అనేది సెల్ చేస్తూ ఉన్నారు. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.82 అనేది చూపిస్తూ ఉంది. అగైన్ 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి బేరిష్గా ఉంది. మొత్తం మీద నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 కూడా ఎక్కువగా కాల్స్ అనేది సెల్ చేస్తూ ఉన్నారు. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్.
ఇక ఇండియా విక్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున 0.67% డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి కొద్దిగా సపోర్ట్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. బట్ నిన్నటి రోజున అయితే నెగిటివ్గానే ఉందన్నమాట. మనం చూస్తున్న సమయానికి 227 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక నిఫ్టీ వచ్చేసరికి ఎవ్రీ గ్యాప్ అప్ అయినప్పుడల్లా సెల్లింగ్ అనేది చేస్తూ వస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఒక ఇంపార్టెంట్ లెవెల్ అయితే ఉంది 24,825. అక్కడ కొద్దిగా స్ట్రగుల్ అయింది. ఎనీహౌ ఫ్రెండ్స్, మనకి 24,700 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇస్తూ ఉంది. సో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని చిన్నగా పైకి వెళ్లే ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రస్తుతం మనకున్న రెసిస్టెన్స్ 24,825, ఇమీడియట్ సపోర్ట్ 24,700 అనేది కనిపిస్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ 81,140, ఇమీడియట్ సపోర్ట్ 80,489 కనిపిస్తూ ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్ రెసిస్టెన్స్ 54,407, ఇమీడియట్ సపోర్ట్ 53,920 అనేది కనిపిస్తుంది. ఇక యూఎస్ ఆయిల్ అయితే హెవీగా సెల్లింగ్ అనేది జరుగుతూ వస్తుంది. ఇంపార్టెంట్ పుల్ బ్యాక్ అనేది జరిగింది. ఇక్కడ మనకు ఒక ఛానల్ ఫార్మేషన్ జరిగి ఛానల్ బ్రేక్ డౌన్ అయింది. ఇమీడియట్గా మనకున్న సపోర్టు $60.80, ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ $62.5. గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రీవియస్గా ఒక మంచి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి కూడా స్టాక్ అనేది బ్రేక్అవుట్ అయ్యి బుల్లిష్గా అయితే వెళుతుంది. ప్రస్తుతానికి చాలా బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసరికి కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళింది. ఇక న్యాచురల్ గ్యాస్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కొంచెం బ్యారిష్గా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి బిట్ కాయిన్ ఏంటంటే ఒక లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వచ్చి కొద్దిగా కన్సోలిడేషన్ ఫేజ్లో అయితే కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మొత్తం మీద మనకి జిఎస్టీ ఈ యొక్క ఇంపాక్ట్ వల్ల మార్కెట్స్లో కొద్దిగా వోల్టాలిటీ కనిపిస్తుంది. మార్నింగ్ ఏంటంటే ఆ యొక్క అతి ఉత్సాహం వల్ల మార్కెట్ గ్యాప్ అప్ అవుతుంది. బట్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎనీహౌ 24,700 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ లాగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వకుండా ఉంటే మనకి అక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఎఫర్ట్స్ మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్తవాడు మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కాంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.